హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ సినిమా. సో బండ్ల ప్రీ క్లైమాక్స్ ఏమో కానీ 2 షెడ్యూల్స్గా నాన్ స్టాప్గా జరుగుతూ ఉంది. సో ఫస్ట్ షెడ్యూల్లో కేశవ మర్డర్ సీక్వెన్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం జరిగింది. సో దాని తర్వాత మా డార్లింగ్ లండన్ స్టార్ది మర్డర్ చేద్దామంటే ఈరోజు కూడా కుదరలే. సో ఈరోజు కూడా తప్పించుకున్నాడు. సో తను కాంబినేషన్లో జరిగే డైలాగ్స్ వరకు మనం చేసాము. దాని తర్వాత రేపు మార్నింగ్ ఆ డైలాగ్స్ కంప్లీట్ అయిన తర్వాత అసలు సిసలైన మర్డర్ సీక్వెన్స్లోకి వెళ్తాం. ఆల్మోస్ట్ రేపు ఈవినింగ్ అయితే ఈ శాలిటీని అయితే లేపేస్తాం, అది మాత్రం కన్ఫర్మ్. ఈ పొట్టేలు అయితే ఎగుతుంది, పీక కోసేయడమే. సో ఇది పరిస్థితి. ఈ సీక్వెన్స్ కంప్లీట్ అయిపోతే ఒక 3 to 4 వీక్స్ గ్యాప్ తీసుకుంటున్నాను. సో రీజన్ ఏంటనేది నా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ తెలుసు. నా పర్సనల్ వర్క్ మీద వెళ్తున్నాను బయటికి. సో అది కంప్లీట్ అయిన తర్వాత గుండు బాస్ షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. గుండు బాస్లో చేస్తున్న ఆర్టిస్టులు, టెక్నీషియన్లు కావచ్చు, ఎవ్రీథింగ్ అంతా రెడీ అయిపోండి. కమింగ్ షెడ్యూల్ గుండు బాస్ ఉంటుంది, ప్రిపేర్ అవ్వండి మంచిగా. అండ్ దాంట్లో ఉన్న క్యారెక్టర్స్, ఎస్పెషల్లీ మా రెడ్డి గారు, తనకు ఒక ఎక్స్ట్రాడినరీ క్యారెక్టర్ పడబోతుంది. గోపాల్ గారి ప్లేస్లో వాళ్ళ బ్రదర్ రూపంలో తను వస్తున్నారు. గోపాల్ గారికి గోపాల్ గారు దండబడిపోతుంది. మీకు ఏం చేయలేదు, ఎందుకంటే మీ పరిస్థితి నాకు తెలుసు. ఈసారి రెస్ట్ తీసుకోండి. ఖచ్చితంగా ఈసారి గుండు బాస్లో మీరు చేయలేని పరిస్థితి నాకు తెలుసు, అర్థమవుతుంది. సో ఆ కంటిన్యూషన్ రెడ్డి గారు కంటిన్యూ అవుతారు. సో దాంట్లో తనకు అసిస్టెంట్గా ఒక మాడా క్యారెక్టర్ వస్తుంది. రామచంద్ర అని ఒక ఎక్స్ట్రాడినరీ ఆర్టిస్ట్ వచ్చాడు మనకు ఓపెన్ సోర్స్లో. తనని పక్కన పెట్టడం జరుగుతుంది. చాలా చాలా హిలేరియస్గా ఉంటుంది. చాలా మంచి ఆర్టిస్ట్ దొరికాడు. సో తన పాయింట్ ఆఫ్లో మా రెడ్డి గారి పక్కనే తను ఉంటాడు. సో ఎంజాయ్ చేద్దాం. గుండు బాస్లో నిజంగా సీన్లు చాలా ఎంజాయ్మెంట్గా ఉంటాయి. ఈ యాక్షన్ సీక్వెన్స్లు చేసి అలసిపోయి ఉన్నాము. గుండు బాస్లో అయితే సరదాగా నవ్వుకుంటూ సీన్లు చేసుకోవచ్చు. సో మిగతా విషయాల్ని మా టీం అంతా మాట్లాడతారు. ఫర్దర్ ఒక స్పెషల్ వీడియో ఉంటుంది మా రాకీ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఆ విషయాల్ని తను డిస్కస్ చేస్తారు. సో ఫస్ట్ అయితే మన షెడ్యూల్ గురించి డిస్కస్ చేద్దాం. ఓవర్ టు రాకీ. హాయ్ ఫ్రెండ్స్, మార్నింగ్ కొన్ని సీన్స్ బాగా చేసాము. అంటే ఇంకా ఈ నరకడానికి దగ్గరకు వచ్చింది కానీ ఇంకా నరకలేదు. మా లండన్ స్టార్ని నరకడానికంటే ఇక కొంచెం టైం తీసుకుంటున్నాడు బాగా. ఇక రేపు ఎంత టైం ఉన్నా రేపు వేసేసే పోతాం. నైట్ అయినా ఎంతైనా సరే ఈయనకి లేపేసి మరి కంప్లీట్ చేస్తాం. ఇలా థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. మేము యాక్చువల్లీ మర్డర్ సీన్ 2 రోజులు అనుకున్నాం. కాకపోతే ఇప్పుడు 4 రోజులు, అంటే పోయిన వీక్ ఈ వీక్ 4 days పట్టింది. మీరు ఆలోచించండి, 4 days పట్టిందంటే ఎంత ర్యాండమ్గా వచ్చిద్దో, ఎంత క్లారిటీగా వచ్చిద్దో, ఎక్సలెంట్గా వచ్చింది మర్డర్ సీక్వెన్స్. మీరు మాత్రం మేకింగ్లో చూడొచ్చు. అలాగే ఈరోజు పొట్టేల్ని బలించే సీను వరకు వచ్చింది, కాకపోతే రేపు బలించాల్సి వచ్చింది. 2వ పొట్టేలు తెగిద్ది రేపు కంపల్సరీగా. రేపు ఈవినింగ్ లోపు 2వ పొట్టేలు తెగాల్సిందే. 2వ పొట్టేలు మన లండన్ స్టారు, లండన్ రాజు, ఖచ్చితంగా తెగిద్ది. అలాగే ఈరోజు మా లండన్ రాజు కాంబినేషన్లో చిన్న చిన్న డైలాగులు అనుకున్నాం, కానీ చిన్న రాజు చెప్పలేకపోయాడు. సరే, దానికి రేపు మళ్ళీ ఆ డైలాగ్తో పాటు ఈ మర్డర్ సీక్వెన్స్ కూడా కంప్లీట్ చేసేస్తాం. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అందరికీ. బండ్లలో ఈరోజు మర్డర్ సీక్వెన్స్ నాది కంప్లీట్గా ఇవ్వడం జరిగింది. దాని తర్వాత జరిగిన సీన్స్ అన్నీ చేసుకున్నాం. తర్వాత లండన్ రాజు అండ్ అమృత మధ్యలో జరిగే కొన్ని సీన్స్ చేయాల్సి ఉంది. సో అది పెండింగ్ ఉంటుంది. రేపటి రోజు అది కంప్లీట్ చేస్తాం. సో ఈ 4-5 వారాల నుంచి మంచి బందోబస్తుగా ఉండేటువంటి ఈ యాక్షన్ సీన్స్ చేయడం వల్ల కొద్దిగా అలసిపోయి ఉన్నాం. కాళ్ళు బాగా ఇబ్బంది అవుతున్నాయి. కాబట్టి నెక్స్ట్ ఒక 3 వారాల తర్వాత మళ్ళీ ఒకసారి గుండు బాస్లోకి దిగుతాం. ఇక అది మా జోష్ వేరే ఉంటుంది. దానికి వచ్చేసరికి గప్ప గుండు బాస్ బద్దల్ బాక్స్ ఆఫీస్ అంటూ మా ఎంజాయ్ అలాగే ఉంటుంది. సో దాన్ని చూసేందుకు రెడీగా ఉండండి. రైట్, థ్యాంక్ యూ సార్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అండి. కేశవ్ గారు మర్డర్ ఈరోజు అయిపోయింది. పాపం చాలా బాగా కష్టపడారు కేశవ్ గారు. అలాగే ఈ 3 వారాల తర్వాత గుండు బాస్ షెడ్యూల్లో సార్ నాకు మంచి క్యారెక్టర్ ఇస్తారని చెప్పి అన్నారు. థ్యాంక్ యూ సార్, బాగా చేస్తామని చెప్పి అనుకుంటున్నాను నేను కూడాను. ఒకసారి థ్యాంక్ యూ అండి. రైట్, రెడ్డి గారి గురించి 2 మాటలు చెప్పాలి. తను చూస్తున్నారు, వయసులో పెద్దవారు. అండ్ రెండవది ఏంటంటే తను ఎంతో జీవితాన్ని చూశారు. సో మంచి చెడు అన్నీ తనకు తెలుసు.
అందువల్ల ఈసీకి వచ్చినప్పటి నుంచి డే 1 నుంచి నేను గమనిస్తున్నాను ఈ రోజు వరకు. ఇంకా ఈసీని ఓన్ చేసుకుంటూ నా సొంత ఫ్యామిలీ అన్నట్లు అసలు ఏ పని చెప్పాల్సిన అవసరం లేదనమాట. నేను ఈరోజు గమనిస్తున్నాను, పొద్దున్నుంచి గమనిస్తున్నాను నేను రెడ్డి గారిని. అసలు ఒక్క సెకండ్ గ్యాప్ ఉండట్లేదు. ఏదైనా వర్క్ కావాలంటే టక వెళ్ళిపోయి చిన్నపిల్లాళ్ళ పరిగెడుతూ వెళ్తున్నాడు. అటు ఇటు బిజీగా ఉండదు రెడ్డి గారు ఎక్కువగా ఈరోజు. నేను అబ్జర్వ్ చేయలేదనుకోవద్దు, రెడ్డి గారు చాలా వర్క్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీలాంటి ఒక మంచి ఆర్టిస్టు, మంచి టెక్నీషియన్ మా ఈసీకి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ. సో ఇలాంటి ఆర్టిస్టులు టెక్నీషియన్లు ఉండాలి. ఇంత మంచి ఫ్యామిలీ నాకు కావాలి. సో అందువల్లే నా ఆర్టిస్టులు టెక్నీషియన్లని ఎప్పుడు నా సొంత ఫ్యామిలీ అనుకుంటాను. అలాగే ఉంటుంది నా బిహేవియర్ కూడా. ఎందుకంటే ఈసీలో మీరు డే 1 నుంచి నన్ను గమనించవచ్చు. ఎప్పుడు డౌన్ టు అర్త్ ఉంటాను. సో మనం ఏదో గొప్ప అనే ఫీల్ ఎప్పుడు ఉండదు. గడ్డి మీద కూర్చుంటాం, మట్టిలో కూర్చుంటాం, బురదలో పొల్లాడతాం, రకరకాలుగా ఉంటాయి. అంతా ఒక ఫ్యామిలీలా కలిసిపోతూ ఉంటాం. ఈరోజు మా కుందన్ కూడా అన్నాడు, సార్ మీరు ఏమన్నానండి ఏమైనా చేయండి, మొత్తం నా బాధ్యతలు నావే, నేను మీరు చెప్పినా వినని చెప్పే కొద్ది ఈరోజు నవ్వు ఆగలేదు నాకు. సో లవ్ యూ కుందన్. ఇలాంటి మంచి ఆర్టిస్టులు, మంచి టెక్నీషియన్లు నాకు ఉన్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ రేపటి ఎపిసోడ్లో కలుద్దాం. రేపు ఖచ్చితంగా మా పొట్టేలను తెంపుతూ మీకు మేకింగ్ వీడియోలు ఇస్తాం. థ్యాంక్ యూ అండ్ లవ్ యూ ఆల్. మీ వారణాసి సూర్య. థ్యాంక్ యూ.